యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్నాడు. జీవితంలో కూడా ఫెయిల్ అయినప్పుడు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తల ఎత్తుకునే పరిస్థితి దేవుడు నీకు ఇస్తా అంట. నా కేడెము నీవే, నా ఆధారం నీవే, నీవే ఆధారపడ్డాను కనుక నా తల ఎత్తువాడవు నీవే ప్రభు అని చెప్పి అంటున్నాడు. సిగ్గుపడే పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని తలెత్తుకునే స్థితికి తీసుకొని వచ్చునుగాక. అవమానకరమైన స్థితి నుండి ఆశీర్వాదకరమైన స్థితిలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. నీకు కలిగిన అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తానని చెప్పి నేనంతాను. రెట్టింపు ఘనత. అవమానాలు వచ్చినప్పుడు దుఃఖపడి కృంగిపోయి నిరుత్సాహపడి డిప్రెషన్ గురి కాకండి. దేవుని వైపు చూడండి. అందుకంటున్నాడు ఇతను, మొదట నా తలెత్తు వాడవుగా నువ్వు ఉన్నావు దేవా అంటలా. నా కేడము నీవే, నా ఆధారం నీవే, నేను నిన్ను ఆధారం చేసుకుని ఉన్నాను, నాకు శక్తిని దయచేయమని. రాత్రి వేళ కలిగే భయానికి భయపడినక్కర్లా, చీకట్లో సంచరించే తెగులకు నువ్వు భయపడినక్కర్లా. మధ్యాహ్నం మందు పాడు చేసే రోగాలు ఉంటాయంట, ఆ రోగానికి కూడా నువ్వు భయపడినక్కర్లా. ఎందుకనంటే నువ్వు దేవుడిని ఆశ్రయించావు. యెహోవా నాకు కేడమన్నాడు ఇక్కడ. నీవే నాకు అత్యాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నా సహోదర సహోదరి, ఏ పరిస్థితుల్లో నీ తలదించాల్సి వచ్చింది? నీ తలదించుకునే పరిస్థితి నీకు ఏర్పడిందా? ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నావా? ఒక విధమైనటువంటి వ్యాధి రోగాలతో నువ్వు బాధపడుతూ తెలియని ఆవేదనతో నీ ముఖము, అంటే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ చింత నిన్ను కృంగదీస్తుందా? అయితే ప్రార్థన చేయి. దేవుడిని కేడింగా చేసుకుని మొరపెట్టు. ప్రభా, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నేను జయించాలి. నా కొన్ని ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నవి, నీ తల దించేలాగా చేస్తున్న పరిస్థితులను నా ప్రభు, మన రక్షకుడు వాటి మీద మీకు జయము దయచేయునుగాక. దేవుడైన ప్రభు నా తల ఎత్తువాడుగా ఉన్నావు అని అంటే ఖచ్చితంగా నీ పరిస్థితులు జయించబోతున్నావు అని అర్థం. నీ మీద అవమానం కొట్టివేయబడుతుంది. నువ్వు తలెత్తుకొని ఏం చేస్తున్నావు అంటే చెప్పగలిగే ధైర్యం నీకు ఉంటుంది. నీ కలిగిన మేలేంటో సాక్ష్యం ఇవ్వగలుగుతావు. నీ దేవుడు నిన్ను ఆ విధంగా ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. 25వ కీర్తనలో, నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. శత్రువులు ఏదేదో అనుకుంటూ ఉంటారు. నువ్వు పైకి రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు, నువ్వు తలెత్తుకుని రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎప్పుడు నీకు అవమానం రావాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు నీకు ఎదురు దెబ్బలు తగిలితే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. బయటికి పలకరిస్తారు బాగున్నారా అని, మనసులోనేమో ఒక విధమైన ఆనందం. ఏంటని? మీరు పడిపోయారని, మీరు ఇక లేవలేరని. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తారు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళకి సాధించే అవకాశం లేదని. అటువంటి దుష్టలోకంలో మనం జీవిస్తున్నాం. బాధపడేవాడికి సాయం చేసేవాళ్ళు పోయి బాధపడేవాడిని చూసి ఆనందాన్ని, పైశాసిక ఆనందం పొందేవాళ్ళు ఉన్నారు. అందుకే వాక్యంలో ప్రభు, నా శత్రువులు నాపై అతిశయించకుండా నాకు సహాయం చేయదేవా. నా శత్రువు నన్ను చూసి నవ్వుకోకుండా సాయం చేయి. నాకు నీ కాపుదలు కావాలి. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనో, నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవా సహాయం చేయమని అడుగుతున్నావా? ఈ విషయంలో నాకు జవాబు కావాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునొందడు. ఈ ఉదయకాలం వేకువజామున లేచి ప్రార్థిస్తున్న ఆత్మీయులరా, ప్రార్థన చేస్తూ దేవుని వాగ్దానాలు వింటూ ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో సిగ్గుపడే స్థితి నుండి దేవుడు మీరు సంతోషించే స్థితికి, తలెత్తుకునే స్థితికి ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఖచ్చితంగా మీరు విడుదల పొందుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం తలదించుకునే స్థితిలో ఉన్న వారందరూ ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. అంటే అవమానంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఎటువంటి బాధలు నిన్ను తలదించుకునే స్థితికి తీసుకొచ్చినా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తుండగా మీ తలలు ప్రభు పైకెత్తునుగాక. అంటే ఆ స్థితి నుండి మీకు జయం వచ్చునుగాక. మీరు ఎదుర్కొన్న ఈ పరిస్థితుల్లో మీరు జయము పొందుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. చేతులు ప్రభు ఎత్తి, ప్రభా నేను ఎదుర్కొంటున్న వీటిలో నాకు జయం దయచేయండి, నాకు విజయం దయచేయమని. ఎవ్రీబడి లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టు గాడ్ అండ్ ప్రే. Father God, we thank you for this promise, Lord. ప్రభా, ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. We believe. ప్రభా, మేము నమ్ముచున్నాం తండ్రి. We have faith in you. నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ ఉదయకాలం ప్రభా, ఇదిగో నీ ప్రజలు తలెత్తుకునే పరిస్థితి వచ్చునుగాక. వారి స్థితిగతులను జయించే సహాయం దయచేయండి. వారి మీదకి వచ్చిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయము నాయన. వారిళ్ళ మీద ఉన్న వారి జీవితాల మీద అవమానం కొట్టివేయబడునుగాక. శత్రువులు వారికి కల్పించిన కీడు నుండి వారిని తప్పించమని అడుగుతున్నాను. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన
గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఎప్పుడైతే నాయనా నీ వాక్యాన్ని ఆశ్రయించి ప్రార్థిస్తున్నారో మీ కుమార్తెలను దర్శించి వారి కుటుంబాలను తాకండి, వారి పిల్లలను దర్శించండి, వారందరినీ కూడా స్థిరపరిచి బలపరచండి. మీ వాక్యములో వారిని స్థిరపరచండి. దేవుని స్తుతించేవారుగా, నీ యందు భయభక్తి గల వారుగా వారిని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న కీర్తన పాడుకుందాం, ప్రభువును స్తుతిస్తూ ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక మాట. నిన్నటి దినాన వాగ్దానాన్ని 1,00,000 మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 1,00,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి DJ స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి.